జక్కంపూడి అవినీతి రాజా. ప్రభుత్వాధికారులు సిబ్బంది విధుల్లో హద్దులు మీరి జోక్యం చేసుకుంటాడనే పేరు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఉంది. సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన సూర్యకిరణ్ అనే అధికారి రాజా అక్రమాలకు సహకరించకపోవడంతో రాజమండ్రి R&B గెస్ట్ హౌస్కు పిలిపించి ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆ అధికారిపై భౌతికంగా దాడి చేశారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు రివ్యూ జరిగింది. దాని మీద పుష్కర కెనాల్ మీద రివ్యూ జరపడం జరిగిందండి. ఆ సమయంలో పుష్కర మీద ఒక ఎస్టిమేట్ విషయంలో నన్ను వివరణ అడగడం జరిగింది. ఆ వివరణ నేను చెప్పే లోపుగానే నన్ను కొట్టడం జరిగింది. మా ఎస్సీ గారు పక్కన ఉన్నారు. అది R&B గెస్ట్ హౌస్ అండి. సీసీ కెమెరాలు మరి నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ నేను ఇంకా సమాధానం చెప్పే లోపలనే నా మీద ఇలా చేయడం జరిగింది. దీని మీద 20 మంది అధికారులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు. జక్కంపూడి రాజా అంటే ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇన్ని ఆస్తుల్ని అక్రమంగా సంపాదించాలంటే 10 చేతులు కావాలి. అందుకే జక్కంపూడి రాజా కొంతమంది ఏజెంట్లను పెట్టుకున్నాడు. సెటిల్మెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి భూ కబ్జాలు చేయడం, క్రికెట్ బెట్టింగ్లు, ఇవన్నీ రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ చూసుకుంటాడు. రాజానగరం, గాదాల, పాలచెర్ల ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ల కోసమే ప్రత్యేకంగా 3 భవనాలు తీసుకున్నారంటే బెట్టింగ్ ఏ రేంజ్లో సాగుతుందో చూడండి. క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు ఐకాన్ అనదగ్గ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఈ గణేష్ శిష్యుడు. వీళ్ళు ఇక్కడ నుండే ముంబై, బెంగళూరు ముఠాలతో మాట్లాడతారు. ఇకపోతే ఇసుక దందాలలో ట్రాక్టర్కు 3,000, లారీకి 20,000 చొప్పున వసూలు చేసి ఆ డబ్బులతో భూములు కొనే బాధ్యతను దూలం పెద్ద, దూలం చిన్న అనే ఇద్దరు చూసుకుంటారు. జక్కంపూడి జగపతి అనే వ్యక్తి జక్కంపూడి లారీ సర్వీస్ అని పెట్టి 60కి పైగా లారీలను నడుపుతున్నాడు. ఇవన్నీ జక్కంపూడి రాజా అక్రమ సంపాదనతో కొనవే. ఈ లారీలను అక్రమ ఇసుక, మట్టి దందాలకు వాడతారు. ఈ లారీలు ఎలా తిరిగినా అడిగే దమ్ము ఏ అధికారికి లేదు. శ్రీహరి వాసవి రియల్ ఎస్టేట్ అని జక్కంపూడి రాజా బినామీ సంస్థ ఇది. గాదాల గ్రామంలో 46 ఎకరాలు, పాలచెర్లలో 100 ఎకరాలు, రాజానగరంలో 30 ఎకరాలు, రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రాజెక్టు దగ్గర 72 ఎకరాల్లో వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వీటికి ప్రభుత్వ సొమ్ముతోనే రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే తన వెంచర్లకు మాత్రం ఆగమేఘాల మీద ప్రత్యేక పైప్ లైన్ వేయించుకొని 24 గంటల తాగునీటి వసతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక నియోజకవర్గంలో వేరే ఎవరైనా వెంచర్లు వేయాలంటే జక్కంపూడి గ్యాంగ్కు డబ్బు ముఠ చెప్పాల్సిందే. లేదంటే సాయంత్రానికే రెవెన్యూ అధికారులు వచ్చి అక్రమ కేసులు పెట్టి వేధిస్తారు. శ్రీరాంపురం, దివాన్ చెరువు, రాజానగరం, సీతానగరం, రాజమండ్రిలలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరులో కలిపి మొత్తం 12 భవంతులు కట్టుకున్నాడు జక్కంపూడి రాజా. ఈ విషయంలో జగన్కు పోటీ అన్నమాట. ఈ 12 భవంతుల నిర్వహణ బాధ్యత మొత్తం నియోజకవర్గంలోని ఓ బడా కాంట్రాక్టర్కు అప్పచెప్పాడు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలను మేపడానికి జగన్ రెడ్డి పెట్టిన పథకం పేదలకు సెంటు భూమి పథకం. వైసీపీ ఎమ్మెల్యేలందరూ తక్కువ మొత్తానికి భూములు కొని వాటిని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మారు. కొంతమంది ఎమ్మెల్యేలు రైతులను పిలిపించుకొని ప్రభుత్వం చేత నీ భూమి ఎక్కువ ధరకు కొనిపిస్తా, లాభం మొత్తం నాకు కమిషన్గా ఇవ్వాలి అని బెదిరించి లాభాలు పిండుకున్నారు. అయితే ఇక్కడ జక్కంపూడి రాజా రూటే వేరు. ఏకంగా అటవీ భూములకు కూడా పట్టాలు ఇప్పించి వాటిని తిరిగి ప్రభుత్వానికి అమ్మి పైసా పెట్టుబడి లేకుండా తేరగా కోట్ల రూపాయలు మింగాడు. రాజానగరం, బూరుగుపూడి, కోరుకొండ మండలాల్లోని ఆవ భూములను అన్యాక్రాంతం చేసి ఎకరా 15 లక్షలు కూడా లేని భూములకు ప్రభుత్వం చేత 60 లక్షల రూపాయల పరిహారం ఇప్పించాడు. ఈ ఒక్క పథకంలోనే జక్కంపూడి రాజా 270 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. ఇంతేకాకుండా ఆ ఇళ్ల స్థలాలను పేదలకు ఇవ్వడానికి మళ్ళీ ఒక్కో లబ్ధిదారుడి నుండి 50,000 రూపాయలకు పైగా వసూలు చేశాడు. అలాగే భూముల లెవలింగ్ పేరిట కొండలు, చెరువులను తవ్వించి ఆ భూమిని ఇతర అవసరాలకు దారి మళ్లించాడు. ఈ అవినీతి మూలంగా పేదలకు ఇచ్చిన సెంటు భూములు చినుకు పడితే చాలు నీట మునుగుతాయి. ప్రకృతిపరమైన కొండల్ని కూడా అమ్మకానికి పెట్టిన అవినీతి కొండ ఈ జక్కంపూడి రాజా. నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలతో వేగలేక
4 ఏళ్లలో 14 మంది ఎంఆర్ఓలు నియోజకవర్గం నుండి బదిలీ చేయించుకుని పారిపోయారంటే రాజా అవినీతి దెబ్బ ఎలాంటిదో ఊహించుకోండి. ఒక్క ఇసుక అక్రమ దందాలోనే జక్కంపూడి రాజా 100 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టాడు. నియోజకవర్గంలోని క్వారీలన్నీ రాజా ఆధీనంలోనే ఉన్నాయి. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకు దళితులపై దాడులు, శిరోముండనాలు కూడా జరిగాయి. ఇలాంటి కనీస మానవత్వం లేని వైసీపీ నేతల నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర సహజ సంపదలను కాపాడుకోవాలంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించాలి.